మనం రిజైన్ చేయండి మీరు వద్దు మొత్తం జాబ్ రిజైన్ చేయండి మీరు వద్దు మసాలా వద్దు మాకు ఏమొద్దు మా మండలం కంపించకండి మేము హాస్పిటల్ ఒక వికారాబాద్ తెచ్చుకుంటాం వికారాబాద్ కూడా వద్దు అరే ఎందుకు మేడం మీరు స్టాక్ ఎంత ఉంది ఎంత వస్తుంది మీకు తెలియదు కదా మరి ఏమొస్తుంది స్టాకు ఏమొస్తుంది మీరు మనిషికి 2 సంచులు ఇస్తామంటే ఎక్కడ పోవాలి మేము నాకు అర్థం కాదు ఏం చేయాలి మేము ఎక్కడ మీరు ఎట్లా ఇస్తారు మేడం నాకు అర్థం కాదు వాడేమో మీదేమో ఎంత స్టాక్ పంపిస్తాను వాడు అంటాడు మీరు మీదేమో స్టాక్ ఇయ్యారు మాకు ఏమి ఇయ్యారు ఏ సార్ రమ్మనండి దానికి రండి అడుగుదాం దాన్ని రమ్మనండి సార్ ఎవరు స్టాక్ ఎంత వస్తుందేమో మాకు లెక్క ఉండాలి కదా ఎన్నిసార్లు చెప్పండి మొన్న కోట్పల్లి కూడా దొడ్డు మసాలా పంపారు ఏం చేయాలి మేము రమ్మండి వేస్తారు సార్ రమ్మండి మాట్లాడదామండి ఏం స్టాక్ ఏంది సార్ మాకు ఏం స్టాక్ ఏంది నాకు అర్థం కాదు స్టాక్ ఏంది ఎంత వచ్చింది స్టాక్ సార్ డిఏపీ సార్ యూరియా వస్తుందా చెట్లు చచ్చిపోయినాక యూరియా ఆదివారం వచ్చినాం డోర్ కార్డ్ కొట్టాలకల్లా అయిపోయినాయి అన్నారు ఆధార్ కార్డు పెట్టుకుంటాం మళ్ళీ మేము పెట్టుకోమంటాను పేరు చదివి పడేసినాక ఈ రోజు వచ్చినాం కదా ఈ రోజు వచ్చేటకల్లా మళ్ళీ సెకండ్ గంటల అయింది ఈ పొద్దుగేట దొరకదు సమ్ డిఏపీ సమ్ యూరియా ఎట్లా పంపిస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు రోడ్ ఎట్లా రోజు ఎట్లా వచ్చింది సార్ మొన్న కొడపల్లి వచ్చింది కొడపల్లి నిన్న రాలేదు ఈ రోజు రాలేదు ఏమొస్తుంది వస్తుంది లోడ్ ఎందుకు ఉంటుంది ఎకరా సంచిస్తాం ఎట్లా మాట్లాడతారు మీరు బంటారంకి 2 లోడ్లు వస్తున్నాయి రేపు ఈ రోజు అయితే ఎవరైతే తప్పిరో మీరు ఆడ ఆధార్ కార్డులు పెట్టిన పోరు లేకపోతే జిరాక్స్ ఎవరైతే ఉన్నారో వరుసలో పెట్టిపోరు మాకు 3 ఇమ్మంటే ఆలోచన చేస్తున్నాం పెద్దగా మేము ఆగలి పోదు మాకు గంగల పోదు మా చెప్పు మరి భూమి చెప్తాం మేము ఎవరు నేను కట్టుకుని మా సొంత భూమికి ఇమ్మంటే అంత ఆయాసం అవుతుంది సొంత భూమి ఎందుకు ఇస్తలేము ఎకరానికి ఒక బ్యాగ్ ఎట్లా ఇస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు ఖరీఫ్ ఇయర్ రబీ ఇయర్ సరి ఇయర్ మొన్న ఎండాకాలం వచ్చిన అది చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇయర్ ఎట్లా ఇస్తారు మీరు ఒక ఎకరా ఎట్లా ఇస్తారు నేను చెప్పేది వినండి యూరియా ఇప్పటికే జర బయట పోతుందని ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ కొత్త రూల్ ఒకటి తెస్తుంది మీకు ఏదైతే ఇప్పుడు ఈ రైతు పేడ అంటారా వచ్చే ఏడాది నుంచి మీరు ఆ నంబర్ కొడితేనే మీకు ఎంత భూమి ఉన్నది ఎంత ఇవ్వాలనేది లెక్క వస్తుంది అర్థమవుతుందా ఆ లోపు దానికోసమే ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాగు 1 ఎకరానికి లెక్కన ఇప్పుడు అందరికి ఇప్పుడు వచ్చిన లోటు కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎకరానికి ఒక బస్తా ఇమ్మని చెప్పిందా మీకు కౌలు చేసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎట్లున్నా ఇది నడుస్తుంది కానీ నెక్స్ట్ నుంచి మాత్రం పట్టా పాస్బుక్ వాళ్ళ మీ దగ్గర ఉంటేనే యూరియా కానీ డిఏపీ కానీ అంటే ఇప్పుడు మాత్రం ఎరువులు లేవు ఇప్పుడు మాత్రం లెక్క లేదు మేము ఇయ్యము అంతేనా అరే ఇప్పుడు ఏమని ఎవరంటారు మరి ఎకరాకి ఒక బస్తా ఎట్లా ఇస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు ఎన్ని సీజన్లు పోతుంది ఎకరాకి ఎట్లా బస్తా ఎట్లా ఇస్తారు మీరు మీదనేమో సీఎం ఏమో స్టాక్ ఉంది పంపిస్తున్నామని చెప్తారు మీరు మరి కలెక్టర్లు ఏమో మాకు ఎకరా లెక్కలు అని చెప్పి నిన్న కాన్ఫరెన్స్ తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ ఎట్లా తీసుకుంటారు కలెక్టర్లు ఎకరకు ఒక బస్తా మంది కలెక్టర్ ఎట్లా కాన్ఫరెన్స్ తీసుకుంటారు మీరు ఎకరానికి ఎంత ఎంత 2-3 పడతాం మా ఇష్టం మేము వేస్తాము అట్లాంటే అరే మరి మందు కూడా బంద్ చేయండి మరి అట్లాంటే మందు కూడా బంద్ చేయండి మందు కూడా ఖరాబ్ మనుషులకు తాగడు మాకు తెలుసు సార్ మేము రైతులము మేము వేస్తామో మాకు తెలుసు స్టాక్ పెట్టుకోవాలి లెక్కైతే మందు కూడా బంద్ మందు కూడా మా చెడు మరి దేశానికి అరే స్టాక్ మీరు పెట్టుండి సార్ మా ఇష్టం మేము వేస్తాం లేదు మా ఇష్టమో నష్టమో మా సస్తా మేము రైతులు వ్యవసాయం చేస్తున్నాం తెలియదా సార్ మేము యూరియా 10 సార్ వేయమేము ఒకసారి 20 వేస్తాం డిఏపీ వేస్తాము మందులు కొడతాము మసాలా వేస్తాం అన్ని కలిపి వేస్తాం మేము రైతులు మేము మాకు ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు మీకు అర్థమవుతుందా ఒక్క బస్తాకు 2 బస్తాలకు ఏం ఖరాబ్ వచ్చేట్లు మాకు తెలుసు ఏం చెప్తారు సార్ చెప్పండి అందుకే స్టాక్ బంద్ చేస్తారా మీరు అందుకే స్టాక్ బంద్ చేస్తారా ఇప్పుడు ఎవరు బంద్ చేస్తారు మరి ఏది స్టాక్ ఏది సార్ మొత్తం ఏడ దొరుకుతుంది ఇంకా 10 దొరకదు మసాలా ఈ టైంలో దొరకదు సార్ మీరు ఏమని చెప్పు మీరేమని చెప్పు మీరు ఎవరు తీసుకుంటారు సార్ వానలు లేక 4 రోజులే మళ్ళా తీసుకోక మేము ఈ సొసైటీకి ఎందుకు పంపిస్తారు మీరు ఏం చేస్తారు దళారులకు ఎందుకు పోతుంది మధ్యలో గట్టి ఉంటే ఎందుకు పోతుంది ఎందుకు పోతుంది 2 రోజులు మంది ఇట్లా ఇన్ని రోజులు మంది ఎందుకు పోతుంది
4-5 బ్యాగులు తీసుకొని పోతుంది. మరి ఎవరెవరు తీసుకొని ఇన్ని రోజులు ఉంది, ఇప్పుడు ఎందుకు పోతుంది ధరలకు? ఎట్లా తెలుస్తుంది? ఇన్ని రోజులు ఉంది, ఇప్పుడు ఎందుకు పోతుంది ధరలకు? ధరలకు ఇప్పుడు ఎందుకు పోతుంది? మరి ఇప్పుడు అదే కదా ఏమి ఇస్తుర్రు? సాగు రోజు మసాలా అరే ఎందుకు వస్తా సార్? మొన్న దొడ్డు మసాలా పంపిస్తారు, వచ్చింది. అరే మాట్లాడవా, మీరు నోరు కదా మాట్లాడండి. ఏం మరి సమ్ డిఏపి సమ్ యూరియా వచ్చింది, ఇప్పుడు దాని ప్రకారమే ఇచ్చేది. స్టాక్ ఉందని వాడు చెప్తాడు, మీరేమో స్టాక్ పంపారు. మరి స్టాక్ ఏది మరి? రేపు 2 లోడ్లు ధరలకు ఎందుకు అవుతుంది గట్టి మధ్య? మీరు ఏం చేస్తారు? మీరు ఆఫీసర్లు ఏం చేస్తారు? ధరల మధ్యలో ఉంటాయి మరి ఏది మరి? ఈరోజు రావాలి 2 రోజులు, మరి నిన్న రాలేదు, మొన్న కొట్టుపల్లి వచ్చింది. ఏది ఒక మండలకు దొడ్డి ఒక లోడు పంపిస్తే ఎంత అవుతుంది? 1,00,000 ఎకరాలు మొత్తం. కోట్పల్లి కంటే నేను చెప్పేది బంటర్ నుంచి కోట్పల్లి ఇడిపోయిందా? విడిపోయింది, ఒకటే ఉంది. లోడేమో మనకు వస్తుంది, ఒక లోడేమో వాళ్ళకు వస్తుంది, ఆ మండలకన్నా వస్తుంది. దొడ్డి ఏరియా ఎవరు వేస్తారు? బరకత ఎవరికైనా అయితే దొడ్డి ఏరియా అవుతుందా? వాడు ఎందుకు పంపిస్తుంది దొడ్డి ఏరియా అవుతానాగా? వానికి ఏం అవసరం పంపిన? మన రైతులకు అవసరం వచ్చి వాడు ఇవ్వాలి, వాడు ఇచ్చే మనం వేసుకోవాలనా? కరగది బరగదు కాదు, మనకు ఏం అవసరం? అది వాళ్ళు ఇష్టం వచ్చి మనం ఎందుకు వేస్తాము సార్? మీరు తప్పు, మీరు మసాలా వేస్తే మంచిదా చెడ్డదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు రైతులు తెలుసు, మేము బంద్ చేస్తామా అవసరం లేదు. మీరు స్టాక్ పంపించండి, మీరు స్టాక్ పంపించండి, మీరు స్టాక్ పంపించండి. మీరు ఏం చెప్పదు? మీ బాధ్యత ఉన్నా సార్ చెప్పాలి. ఊరికొక సమస్య పెట్టుండి, ఊరికొక ప్రోగ్రామ్ తీసుకోండి. మసాలా వేసుకుని బంద్ చేసుడు, మంచిగా ఊరికొక ప్రోగ్రామ్ తీసుకోండి. రోజు ఊరు చెప్పండి. ఏమంటే స్టాక్ లేదు, ధరల కొత్త మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అరే నిన్న ఈ రోజు ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి తీసుకోమని చెప్తా. రేపు లోడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వమని నేను చెప్తాను. అది చెప్పండి. మరి ఇంకెప్పుడు వస్తుంది లోడు? సాంగ్ రావద్దు సార్, అట్లా సాంగ్ రావద్దు. ఇప్పుడు నేను ఉన్న కాడికి మీకు భరోసా ఇస్తున్నా.